అందరికీ ప్రైజ్ లార్డ్. నేను బైబిల్ గ్రంథంలో ఆత్మీయంగా మరణించిన వారి గురించి ఒక ముగ్గురు గురించి నేను మీకు తెలియపరచాలనుకుంటున్నాను. అందులో మొదటిగా ఎవరంటే ఆదాము హవ్వని దేవుడు సృష్టించి ఏదైనా అనే తోటలో వారిని ఉంచాడు. కానీ ఆ తోటలో వారిని ఉంచినప్పుడు దేవుడు వారికి ఒకటి తెలియపరిచాడు, ఈ పండును తినొద్దు అని చెప్పారు. వారు దేవుడు చేయొద్దన్న పనిని చేసి ఆ పండుని తిని వారు పాపం చేశారు. వారు పాపం చేయడం వల్ల వారు 3 విషయాలు దేవుని యొద్ద నుండి కోల్పోయారు. అవేంటంటే, మొదటిగా వారు కోల్పోయింది ఏంటంటే దేవునితో సహవాసాన్ని కోల్పోయారు. ఎందుకంటే అనుదినం చల్లపూట వేళ వచ్చి దేవుడు వారితో సహవాసంగా గడిపేవారు. ఆ సహవాసాన్ని వారు కోల్పోయారు. రెండోది, ఆయన సన్నిధిని కోల్పోయారు. ఏదైనా తోట నుండి వారు చేసిన పాపాన్ని బట్టి వారు బయటికి త్రోసివేయబడ్డారు కాబట్టి ఆయన సన్నిధిని కోల్పోయారు. మూడోదిగా వారు ఏం కోల్పోయారంటే ఆయన స్వరాన్ని కోల్పోయేవారు. ఎందుకంటే అనుదినం ఆయన ఆదాము హవ్వతో మాట్లాడేవారు. ఆయన స్వరాన్ని వారు కోల్పోయారు. ఈ 3 కోల్పోయారు. కోల్పోయి వారు ఆత్మీయంగా మరణించారు. ఆత్మీయంగా మరణించి బయటకు త్రోసివేయబడ్డారు. రెండోదిగా ఎవరంటే అననీయ సప్పీరా. ఈ అననీయ సప్పీరా కూడా ఏం చేశారు? దేవుడు చేయొద్దన్న పనిని చేశారు. ఏమని? ఈ పొలాన్ని అమ్మి ఆ వచ్చిన డబ్బుని దేవుని సేవకులకి దేవుడికి ఇవ్వకోకుండా వారు సగం దాచి అబద్ధమాడి దేవుని మోసపుచ్చి వారు ఆత్మీయంగా మరణించారు. రెండోదిగా తర్వాత వారు శరీరానుసారంగా కూడా మరణించారు. మూడోదిగా ఎవరంటే ఇస్కరియోతు యోధ. ఈ ఇస్కరియోతు యోధ ఎవరంటే యేసుక్రీస్తు వారి 12 మంది శిష్యుల్లో ఈయన ఒక శిష్యుడు. ఈయన యేసుక్రీస్తు వారితో తిరిగాడు, ఆయనతో పరిచయం చేశాడు. అయినప్పటికీ తనకి ధన వ్యామోహం ఉండడం వల్ల యేసుక్రీస్తు వారిని అప్పగించాలనే ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన్ని అప్పగించి అతను పాపం చేశాడు. అతను పాపం చేయడం వల్ల ఆత్మీయంగా మరణించాడు. రెండోది, శరీరానుసారంగా కూడా మరణించాడు. ఇలాగ దేవుడికి వ్యతిరేకంగా పాపం చేసి మరణించిన వారి ముగ్గురు గురించి మీకు తెలియపరచాను. అదేవిధంగా క్రైస్తవులైన మనం కూడా ఈ లోకంలో దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తూ మనం కూడా ఆత్మీయంగా ఎంతోమంది మరణిస్తున్నారు. వారు గ్రహించడం లేదు. కానీ కొంతమంది అయితే ఈ లోక ఆచారాలను విడవకుండా లోక ఆచారాల్లో ఉంటూ పాపం చేసి ఆత్మీయంగా మరణిస్తున్నారు. ఇంకొంతమంది ధన వ్యామోహంలో పడి ఈ లోక ధనాన్ని బట్టి వారు దాన్ని సంపాదించుకోవడం కోసం దేవుని సన్నిధిని దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి వారు కూడా ఆత్మీయంగా మరణిస్తున్నారు. ఇలాగ మనం చూసుకుంటే చాలామంది క్రైస్తవులు ఈ రోజుల్లో ఈ విధంగానే ఉన్నారు. తమ ఆత్మీయ జీవితం కోసం, తమ భక్తి జీవితం కోసం ఎంతమంది దేవుని కోసం ఆయన సన్నిధికి వెళ్తున్నారు చెప్పండి? ఎంతమంది ఉన్నారు? లేరు. ఆ విధంగా ఈ లోకంలో పడిపోయి పాపంలో పడిపోయి దేవునికి వ్యతిరేకంగా చేసి చాలామంది ఆత్మీయంగా మరణిస్తున్నారు. అంతేకాదు, దేవునికి వ్యతిరేకంగా చేసిన దాన్ని బట్టి మనం కూడా శరీరానుసారంగా కూడా తర్వాత మరణిస్తాం అనుకో. కానీ ఆత్మీయంగా మరణించడం వల్ల మనం ఆ నిత్య జీవాన్ని కోల్పోతున్నాం అన్న విషయాన్ని గ్రహించడం లేదు. ఈరోజు మాటలు వింటున్న నీవు మరి ఆ విధంగా చేస్తున్నావా? దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి నువ్వు ఆత్మీయంగా మరణించే పరిస్థితుల్లో ఒకవేళ ఉన్నావేమో, ఎక్కడి నుండైనా గ్రహించు. దేవుడు చేయొద్దన్న పనిని చేయటం మాని దేవునికి వాక్యానికి వ్యతిరేకంగా చేసి మనం ఆత్మీయంగా మరణిస్తాం. ఒకసారి మాటలు గ్రహించు.